మహాపరిషుద్ధ మాతృపర్వ తల్లి చేవల్పతి కళ్ళని కనుక సంపటి కళాంశి సోదరుల చిత్రాలు మా కుటుంబంలో శ్యామలు కాచి కప్పలేకుండా కాచి కప్పలు పొందాలి. అయా నాయన నాకైతే మంచి బ్రహ్మ నాయన ప్రార్థన పాపట్నం తొలగించాలి. నాకు పెద్దగా చెత్తపట్ట శివాన్ని దయచేసి కాల్చి మీ ఎగ్గుతలను మమ్మల్ని అభిషేకించినట్టు కాపు తెచ్చి పట్టుకున్న ఆత్మ బలాలు చేసిన తలంపుచ్చండి వాడి పట్టణం కలుగుతుంది. ఎవరిలో నీ శక్తిని సర్వేయడం నీ ప్రభావం మనం పట్టుకున్న రాజా సర్వమానవాడే సమస్త పరిశుద్ధ రాజాధికారి మనిషిని జ్ఞాపకం నిరుపేదలు జ్ఞాపకం చేసుకున్నాం. అనవసరం జ్ఞాపకం చేసుకున్నాం. అయా ప్రపంచం అంతా అల్లకొలలో మంది ప్యూరిఫై చేసే పరిశుద్ధాత్మ జ్ఞాపకం రాజాధికారి మనుషుల గురించి మనుషులందరి కోసం ప్రార్థించింది. నాయన ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నైనా విన్నపిస్తున్నాను తండ్రి, నైనా అయా నీకు విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి, జ్ఞాపకం చేసుకుని రాజా. అయా ఎవరైతే న్యాయ పరిపాలన జరిగిస్తారు న్యాయ పరిపాలన వర్ధిల్లుగా కాంటున్నాను తండ్రి కొన్నాను నాయన. అయా న్యాయ పరిపాలన చేసిన స్థిరపరిచిన బలపరచిన ప్రభు నాయన స్థిరులుగా చేయమని ప్రార్థన చేస్తున్నారు రాజా. అయా ఇక్కడ కదిలిపై చేయండి అయినా ఇది పట్టణ దేశం మా దేశం మా రాష్ట్ర ఇతర రాష్ట్ర దేశాలు కాపాడు సర్వమానవాడి సమస్య పరిస్థితి. అయా ఆత్మ నశించిపోయిన కృష్ణ ప్రతి బిడ్డ ప్రతి కుటుంబానికి రక్షణ చేస్తున్నాము స్వస్థ ప్రకటిస్తున్నారు రాజా. అయా కొండ వేల మంది ప్రభావ తండ్రి నాయన వృద్ధులు తరాల తండ్రి ప్రాంతం అనేక ప్రాంతాలు దైవజనులు విశ్వాసం బలపరిచి స్థిరపరిచి చేసింది తండ్రి. అయా నువ్వు ఎవరివో నీ సెక్రటరీ నీ సర్వెంట్ నీ ప్రభావం బిడ్డలు రుజుపరుచుకున్నారు రాజా. నీ పొందాలి రాజా. అయా వృద్ధి చెట్టు ఉద్యోగి జ్ఞాపకం చేసుకుని సృష్టికర్తగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందించే చేకుటుంబం జీవనశ్రీ సంబంధించి జీవాన్ని ప్రకటిస్తూ నన్ను తగ్గించుకుంటూ నాలుగు నామని హెచ్చించుకుంటూ వృద్ధులు చెంటి బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని కష్టపడతాను కదిలించే సింపుల్ బిడ్డల్ని అయా మా కుటుంబాల సేవని భరిస్తూ రెక్కతో కప్పిన దాన్ని బట్టి దాసు చెల్లించుకుంటూ నన్ను తగ్గించుకుంటూ నాలుగు నామని హెచ్చించుకుంటూ ఆయన జ్ఞానరాజు గారిని ప్రభావ తండ్రి కాళీరాజు గారిని అయినా పలు కుటుంబాలని అయా మా దేవ కుటుంబాలు దినసినామని సురక్షణ కావలసిన పెట్టుకుని కావాలి అందించి కంచుకొట్టుకుంటూ నన్ను తగ్గించుకుంటూ నాలుగు నామని హెచ్చించుకుంటూ ఏడుస్తుందని మా కుటుంబం ఏ పార్టీ వాడమండి కదండి, ఏ పార్టీ దాన్ని కదా, ఏ పార్టీ వాడను కదండి, ఏ పార్టీ దానను ఏసయ్యాను నన్ను ఇంతగానో ప్రేమించావని. ఎందుకంటే మనం ఏ పార్టీ కానీ పురుగు వంటగానే ఉన్నాడు ఎవరండి, దావీదు భక్తుడు యెషయా కదండి. అవును యెషయా అన్నాడు పురుగు వంటవాడని అంటున్నాడు కదండి. పురుగు వంట యాకోబు అని దేవుడు మాట్లాడు ఆత్మజన్మకు ఇశ్రాయేలు మళ్ళీ చూడు ఇశ్రాయేలు భయపడకు నేను నీకు సహాయం చేయించున్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు.
నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ఎవరండి మనకి విమోచకుడు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ఎవరండి? యాకోబు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు ఏంటండి? మనకి విమోచకుడు ఏంటండి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను నీకు సహాయం చేస్తున్నాను అని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. పక్కులు పెట్టబడిన పదులుగా కొత్తదైన నూరుపడి మానుగా నేను నియమించున్నాను. పక్కులు పెడతానంటండి. ఎందుకు? కోతకి వెళ్ళినప్పుడు, పంటకి వెళ్ళినప్పుడు పోయటానికి అది తెగదంటండి కొడవలు. అది బండమారిపోద్ది అనమాట కదండి. అది ఇంకెంత కోస్తున్నా కూడా రాదు. పొడవలకి ఏం చేస్తారంటే కప్పులు పెట్టి పొద్దులు పెడతారంట దేవున్నా మనకి పంట కోసుకుంటానికి, చెక్క 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 పోగులు వేయటానికి. ఏంటండి? నూరుపి మానుగా కప్పులు పెట్టబడిన పొడవలుగా అంటండి. కప్పులు పెట్టబడిన పొదులుగా కొత్తదైన నూరుపి మానుగా నేను నియమించున్నాను. మనం అలాగా, ఎందుకంటే చేపలు పట్టే జాలం పేరుతోనే మనుషులు పట్టే జాలంగా చేశాడంటే దేవుని నామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. అలాగా మనల్ని కప్పులు పెట్టబడిన పొదులు గల కొత్తదైన నూర్పుడి మానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చదు, వాటికి పొడి చేయదు, కొండలను పొట్టువలే చేయదు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనుక్కొని సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించదు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడదు. చూడండి ఎంత దేవుడు ఎన్ని మనకి ఎన్ని మరి ఇచ్చాడు వాగ్దానాలు. ఆ ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా అవునన్నట్టే ఉందంటండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక హల్లెలూయా. ఆ వాగ్దానానికి పైన ఏముంటుందని ఆజ్ఞ ఉంటుంది. దేవుడు ఆజ్ఞ ఉంటుంది. ఆ ఆజ్ఞ నెరవేర్చేవారు మనం ఏం చేయాలండి? ఆయన బిడ్డలంగా మనం ఉంటే దానంట కప్పులు పెట్టడం పొదురుగా కొత్తదైన మరి పొదురు కదా కొత్తదైన నూర్పుడి రానుగా నిన్ను నియమించుకున్నాను. దేవుడు నియమించినాడు, మనల్ని ఎవరు కాదండి. వాళ్ళు నియమించారా, వీళ్ళు నియమించారా, వాళ్ళకి భయపడి వీళ్ళకి భయపడి కాదు కానీ మనల్ని ఎవరు నియమించారని దేవుడు నియమించాడంట కదండి. నేను పర్వతం నుంచి పర్వతం లాంటి సమస్యలు సరే యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధి పర్వతం లాంటి సమస్య వచ్చి మంచి మహిమలే కరిగిపోతాడండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుని నామానికి మహిమ కలుగాక. పర్వతం లాంటి సమస్యను సరే మంచు వాళ్ళే కరిగిపోవాల్సిందే, మహిమ వాళ్ళే కదండి. దేవుని మాకు చూస్తే మనం సమస్యలకు చూస్తే సమస్యలాగే ఉంటుంది. దేవుని మాకు ఎప్పుడైతే మనం దేవుడి మాకు చూసామో కదండి, మనకు ఆ పర్వతం లాంటి సమస్య మహిమలే కరిగిపోద్ది. కొండలు పొట్టవలే చేయదు. కొండ లాంటి సమస్యలు సరే మనలో ఏసీ ఉన్నాడు, యాజకుడు ఉన్నాడు కనుక అది పొట్టు వల్ల ఎందుకంటే శత్రువు ఒక్క త్రోవన వస్తే 7 త్రోవలు అవుట్ గేట్ అవుట్ పారిపోతాడు కదండి. అలాగా ఎందుకు సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి ఎవరిని బట్టి సంతోషిస్తావు? యెహోవా దేవుడు. ఈ దేవుడు ఎవరండి? తండ్రి గాను, కుమారుడు గాను, పరిశుద్ధాత్మ దేవుడు గాను, త్రియేక దేవుడు, ఏకైక దేవుడుగా ఉంటాయి. ఏం చేస్తున్నాడండి? మనం యెహోవాను బట్టి మనం సంతోషించాలంట. దేవుని నామానికి మహిమ కలుగు. యెహోవాను బట్టి సంతోషించదు కదండి అని చక్కగా చెప్తున్నాడు దేవుడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడు. ఎవరిని బట్టి మనం అతిశయపడాలి? మనకి ఆస్తి ఉంది, అంతస్తు ఉందనా, లేకపోతే మనకు అందరూ కలిగిన వాళ్ళు ఉన్నారు, అది కాదు. కానీ మనం ఎవరిని చూసి అతిశయపడాలండి? దేవుని యేసుని చూసి, మనం యేసుక్రీస్తు ప్రభువుని చూసి అతిశయపడాలంటే దేవుని నామానికి మహిమ కలుగు. అతిశయించడం దేని బట్టి అతిశయించాలంటే నన్ను బట్టేగా భూమి మీద కృప చుట్టూ నీతి న్యాయం జరుగుతున్న యెహోవా నేనే అని నన్ను బట్టే మీరు అతిశయించాలంటాడు కదండి. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది అనమాట. నన్ను బట్టే మీరు అతిశయించాలని. అందుకని మనం ఎవరిని బట్టి అతిశయించాలంటే మన యేసుక్రీస్తు ప్రభువు అని ఆయన బట్టి మనం అతిశయించాలంట. దేవుని మనకి మహిమ కలుగుగాక హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. మనం ఎవరండి? ధన్యులం. యెహోవా తమకు దేవుడు కాక జనులు ధన్యులండి. మనం ఎవరండి? ధన్యులు అంటే దేవుని నామానికి మహిమ కలుగుగాక. అట్టి ధన్యత మనకి ఇచ్చాడు దేవుని నామానికి మహిమ. ప్రపంచం చల్లపొల్లలో ఉంది, అయా విషమయం అయిపోతుందండి, ఉగ్రత పాలైపోతుందండి. ఒక పక్కన నీరు ఏంటంటే కాలువలాగా పారి ఆ సునామీలతో ఒక పక్కన దేశము పాడైపోతుంది, ఒక పక్కన రాజకీయాలండి. ఒక లాంగ్వేజ్ అసలు ఎలా ఉందని క్షుణ్ణంగా లేదు, భాష కదండి, భాష క్షుణ్ణంగా లేదు. అది ఎంత అది అసలు వినటానికి మనకి సబ్జెక్ట్ అనేది దొరకట్లేదు, అసభ్యంగా మాట్లాడుకుంటున్నారు కదండి. లాంగ్వేజ్ భాష తప్పిపోయింది. దేవుని నామానికి మొక్కలు కలుషితం అయిపోయిందండి కదండి. మాట కూడా ఏమైపోయిందండి? కలుషితం అయిపోయింది. అప్పుడు కుటుంబంలో చీలిపోతుందండి. కుటుంబాలు ప్రేమ లేదండి. ప్రేమ ఎప్పుడో చల్లారిపోయిందండి. దేవుని నామానికి మహిమ కలుగగా. ప్రేమ లేని కాలంలో మనం ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగగా. ఇవన్నీ ఏంటంటే సూచక్రియలు. దేవుడు చెప్పిన రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం కదండి. ఇవన్నీ కూడా జరగవలసిందంటండి. ఎందుకంటే కొద్దిని రాసిన పత్రికలు అంటాడు కదండి, కొద్దిని తిమోతిలు, మీరు రాజుల గురించి, అధికారుల గురించి ఏం చేయాలంటే అండి, మనుషులందరి కోసం ప్రార్థన. ఆ సమయం
వచ్చిందండి. మనుషులందరి కోసం ప్రార్థన చేసే సమయం వచ్చిందండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రపంచం అంతా అల్లకొల్లాలు ఉగ్రపాలైపోతున్న పక్క నుంచి దేవుని నామానికి మహిమ కలుగాక. దానికోసం మనం ఏం చేయాలి? ప్రపంచం కోసం, అధికారుల గురించి, రాజు కోసం, ప్రధానుల కోసం, ఎందుకంటే వాళ్ళ మీద ఏ శత్రువు ప్రభావం పనిచేయకుండా ఉండాలి. ప్రభావ న్యాయపరిపాలన జరిగించే రాజు వర్ధిల్తాడన్నావు. ఎందుకంటే రాజు హృదయం దేవుని చేతిలో, యెహోవా చేతిలో నీటి కాలువలాగా ఉందంటే దేవుని నామానికి మహిమ కలుగుగాక. రాజు హృదయం ఎలాగుందంటే యెహోవా చేతిలో నీటి కాలువలే ఉందంటే దేవుని నామానికి మహిమ కలుగుగాక. అందుకని మనం ఎవరి వైపు తేరు చూడాలండి? దేవుని వైపు తేరు చూడాలి. మనం ఏం చేయాలండి? ప్రార్థన యాచన చేయాలి. రాజుల, అధికారులు, మనుషుల, ప్రధానం కోసం, అధికారుల కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేసే వరంగా మనం ఉండాలంటే దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఎక్కడ చూసినా, ఎందుకంటే అన్ని అరాచకాలే జరుగుతున్నాయండి. దేవుని నామానికి మహిమ కలుగాక. మనం ఎలా ఉండాలండి? ఆర్మీ వాళ్ళు ఎలా ఉంటారండి? ఎందుకంటే శత్రు సైన్యం వస్తుందని చెప్పేసి ఎలాక్ట్గా ఉంటారంటే దేవుని నామానికి మహిమ కలుగాక. మనం కూడా మనం ఎవరిని చేసే ఎలా ఉండాలండి? ఇంకా అంతకన్నా ఎలాక్ట్గా ఉండాలండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఎందుకు? ఈ ప్రార్థనతో స్తుతించడంలో, దేవుని నామాన్ని మహిమపరచడంలో, ఈ రాజుల గురించి, అధికారుల గురించి, మరి మనుషులందరి కోసం కూడా మనం ప్రార్థన చేసే వరంగా ఉండాలంటండి. ఎందుకంటే స్థితిని మార్చేస్తుంది, ప్రార్థన ఏం చేస్తుంది? పరిస్థితిని మార్చేస్తుందంటండి. ఈ పరిస్థితుల గురించి అందరూ కూడా, ప్రతి ఇంటి కూడా తను ఏం చేయాలండి? రోజుకి 1 గంట అయినా, సోదరులు పడుకున్నట్లు 1 గంట అయినా మీరు కూడా ప్రార్థన చేయలేరా అన్నాడు దేవుడు కదండి. అలా చెప్పాడు దేవుడు. మాట ఏం చేయండి? 1 గంట అయినా ప్రతి ఇంట్లో కూడా 1 గంట అయినా ప్రార్థన ఉండాలండి. దేవుని నామానికి మహిమ కలుగాక. ధూపమని దేవుడు సన్నిధి చేస్తే దేవుడి దృష్టి ప్రపంచం మీద ఉంటుందండి. దేవుని నామానికి మహిమ కలుగాక. ఆయన ఎందుకంటే మన పోలికతో, ఆయన పోలికతో మనం చేస్తున్న మన పోలికతో ఆయన వచ్చాడు మనకి లోకరక్షకుడుగా. ఆయన చెప్పింది, ఎందుకంటే ఆత్మ నశించుకోవడం నాకు ఇష్టం లేదు, నశించాలని వెతికి రక్షించడానికి మంచి కుమారుడు వచ్చాడు కనుక ఆయన ఆశ నెరవేర్చబడాలంట. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మనం ఏం చేయాలండి? ఆయన ఆశ, ఈ నశించిపోతున్న ఆత్మ గురించి మనం విజ్ఞాపన చేసే వరంగా, యాచన చేసే వరంగా, ఈ స్తుతించే వరంగా, దేవుని నామాన్ని మహిమపరిచే వరంగా మనం ఉండాలంటండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఎందుకు? రాజు, ఎందుకంటే రాజు ఏం చేస్తాడండి? రాజు ఏం చేస్తాడండి? శాసనాలు మార్చే రాజు ఏం చేస్తాడండి? శాసించే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడండి, సువార్త ప్రకటిస్తున్నాడండి. శద్రకు, మేషకు, అబ్దెనెగోలు ముగ్గురు మరి ఎక్కడండి? అగ్నిగుండం ఉన్నప్పుడు 4వ వాడి రూపంలో, దేవదూతుల రూపంలో నలుగురు తిరుగులాడుతున్నారు అగ్నిలో, నేను చూస్తున్నాను చెప్తున్నాడండి. అక్కడ సున్నత లేదండి. సున్నత పొందకోవటంలో ఏం లేదండి. రక్షణ తీసుకునే హృదయ ఆలోచన మోసకరంగా ఉంటే దేవుడు కూడా ఏమి చేయడండి. మనకు సహాయం చేయాలంటే మన హృదయాన్ని మార్చుకోవాలండి, మన మనసు మార్చుకోవాలండి. మనసు మారుతుంది కానీ రూపాంతరం చెందదటండి. మన మనసు మారిపోవాలండి. దేవుని నామానికి మహిమ కలుగాక. అలాంటి వారంగా మనం ఉండాలండి. ఎందుకంటే అక్కడ సకల దేశ జనులకు కూడా క్షేమం కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాడు. ఈ చంద్రకు, మేషకు, అబ్దెనెగోలు అంటే దేవుడు లేడని చెప్పేసి, ఇలాంటి ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు లేడని చెప్పేసి, మరి దానియేలు గ్రంథంలో ఆయన ఏం చెప్తే 4వ అధ్యాయం మాట్లాడతాడండి. నెబుకద్నెజరు రాజు, అతను సున్నత లేదండి, అన్యుడు దేవుడు దర్శించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ క్రైస్తవులు చెప్పిన మాట వింటలేదని అన్య జనాంగంలోకి వచ్చేస్తానని దేవుడు ఏం చేస్తాడండి? అన్ని జనాంగంలోకి వెళ్ళిపోతానని చెప్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చెప్పిన మాట చెప్పి విసుకొస్తుందండి ఆయన కూడా కదండి. ఎంత చెప్పినా విననోళ్ళని జనం అంటాడండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు చెప్పింది ఏం చెప్పాడని ఆయన ఆజ్ఞకి ఆయన వాగ్దానాలు ఇస్తాడు. ఆయన ఆజ్ఞ పైన ఆజ్ఞకి లోపడే వారుగా మనం ఉండాలండి. దేవుని నామాన్ని మహిమపరిచేవారుగా, దేవుని నామాన్ని ఘనత తెచ్చేవారుగా. అందుకని పంపుము దేవా ఉన్నానయ్యా, నన్ను పంపుము దేవా నేనున్నానయ్యా, సేవకునిగా బ్రతికి శుభవార్త చాటగా, సేవకునిగా బ్రతికి శుభవార్త చాటగా, పంపుము దేవా ఉన్నానయ్యా, నన్ను పంపుము దేవా నేనున్నానయ్యా, బాల్యమును బలపరచి వెన్నుముకనిచ్చావు, బాల్యమును బలపరచి వెన్నుముకనిచ్చావు, పంపించు నలుదశల ప్రకటింతు నీ నామం, పంపించు నలుదశల ప్రకటింతు నీ నామం, పంపుము దేవా ఉన్నానయ్యా, నన్ను పంపుము దేవా నేనున్నానయ్యా. యెషయా
భక్తుడు చెప్తున్నాడు, నేను ఎవరిని పంపుదురా అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేనున్నా నన్ను పంపమంటాడు. దేవుడు నా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి వారంగా మనం ఉండాలని దేవుడు చిన్న మరి వాక్యాన్ని మన క్లాసును దీవించిన గాక. ఆమేన్. దేవుడు నా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధిని కొన్నాళ్ళు ఇచ్చిన వాక్యాలు ఎదురు ఎత్తుకోకుండా పాలు కట్టుబడి మా ముద్ర అడ్డుకట్టి నీరుకట్టి పనిచేసి ప్రార్థన పాపలు అడ్డుపడి తొలగించాం. సృష్టికర్త లేని ప్రపంచమాత్రాలపై అర్థ చెందించే సేకుతుంది ఎక్కడ నిర్జీవపరిచి వేసుకుని జీవాన్ని ప్రకటిస్తూ వృద్ధుల దగ్గర చంటి బిడ్డల వరకు అయినా చంటి బిడ్డలు వృద్ధులు జ్ఞాపకం చేసుకుని సర్వమానమైన సమస్త పరిస్థితి రాజధికారి మనుషుల కోసం అధికారుల ప్రధాన కోసం ప్రార్థన చేస్తాం. ప్రపంచం తాళ్ళకొల్లలో ఉంది కీలుపై చేసే పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేసుకోండి. అయా మీరు మాకు ఇచ్చిన బిడ్డల్ని ఆయా ఇక్కడున్న బిడ్డల్ని కుటుంబాన్ని శ్యామ మా కుటుంబాన్ని ఇచ్చిన దక్షిణాస్తా పెట్టుకుంటూ మరొకసారి మా కట్టసభలతో కదిలింపచ్చి మరి నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చించుకుంటూ ఏ దృష్టి కంటే మా కుటుంబాల మీద మా సేవలు పడకుండా మా కుటుంబాలకు దృష్టి పడకుండా ఈ కృప నీ కాదర అందరికీ కంచి కోరుకుంటూ నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చించుకుంటూ జీవము గల యేసు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం కలుగు తండ్రి. ఆమేన్. ఆమె యేసు రక్తం శివరక్తం కలుగుతుంది చెప్పి వేసినానికి సంపూర్ణ విజయం కలుగా అపవాది పడిపోయి అంత నాశనం కలుగుగా. ఆమె తండ్రి మరో పరిశుద్ధాత్మ దేవుని కృప సమాధానం సర్వమానవానికి సమస్త పరిశుద్ధికి రాజధికారి మనిషి నిప్పేందుకు మన దేని కుటుంబానికి దేనిసాటి ఎల్ల వేళలా తోడే ఉండును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. మీ అందరికీ నమ్మున్నానండి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ